మా యూనిట్ సభ్యులంతా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇచ్చేసి సుమారు ఇప్పటివరకు 45 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా చిత్ర నిర్మాత అంజనప్ప గారు, వారి శ్రీమతి, వారి అబ్బాయి, వారి కుమార్తె, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ రక్తదానం చేశారు. చిత్రంలో నటించిన వాళ్ళు చాలామంది ఇక్కడ రక్తదానం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్ర దర్శకులు తుకారం గారు చాలా కష్టపడి ఈ సినిమాని నిర్మించారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్ల గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ కాగితం పడవ సినిమా అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి. కాగితం పడవలు మూవీ టీం సభ్యులందరం కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ మా మూవీ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం మాకు సపోర్ట్ చేసి, చిరంజీవి ఫ్యాన్స్ అందరూ మాకు కొంచెం అండగా నిలబడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ. బట్ 5 years బ్యాక్ ఇంకా తీస్తూ ఉన్నాము. అప్పుడు కరోనా వచ్చింది, చాలా స్ట్రగల్ పడినా. అయినా కూడా మా డైరెక్టర్ గారు వదలకుండా, మేము కూడా వదలకుండా దీన్ని చాలా స్ట్రగల్గా చాలా బాగుందని వదిలేయకుండా ఎత్తుకొని వచ్చినాము. ఇప్పుడు మా అభిమానుగా మేము చాలా రోజులు ఇంకా సినిమా చేయకముందే మేము బ్లడ్ ఇచ్చి ఇక్కడ ఇది చేయాలి, బ్లడ్ యూనిట్ చేయాలని చెప్పి మన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో అనుకున్నాము. ఆ టైంలో మాకు కరోనా వచ్చింది, దానివల్ల ఆగిపోయినాము. ఇప్పుడు మా తమ్ముడు సదానంద గారు వచ్చి, అన్న ఇప్పుడు ఎట్లా అన్నాడే, సినిమా కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చింది, సెన్సర్లో ఉంది, ఇప్పుడు ఎట్టయినా చేద్దామంట చెప్పేసి మా తమ్ముడు సదానంద గారి వల్ల ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి ఉండేదంతా మేము ఒక 60 మంది వరకు వచ్చి బ్లడ్ ఇస్తూ ఉన్నాము. ఈ సినిమా ఏమున్నా మా చిరంజీవి గారు చూసి అభినందించాల. మీరు మీడియా వాళ్ళు అందరూ చేరి మాకు ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. లేదు సార్, త్వరగా వస్తుంది సార్, చూపిస్తాం. నా పేరు గాయత్రి. అక్కడ చింతామణి ఇంకా కర్ణాటక ఇంకా ఇక్కడ వచ్చినాము. అన్న అంటే మాకు చాలా ఇష్టము. అండి, నా పేరు డాక్టర్ సంపత్ కుమార్. నేను ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 230 సార్లు రక్తదానం చేశాను. అలాగే కాగితం పడవలు సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే అంజనప్ప గారు ఉన్నారో, ఈరోజు తన యూనిట్ సభ్యులు అందరితో కలిసి దగ్గర 45 మంది పైన డొనేట్ చేసి ఉన్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. ఒక చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో చిరంజీవి గారిని చూస్తూ పెరిగిన అంజనప్ప గారు, ఆయన కూడా ఒక సినిమా తీయాలి అని చెప్పేసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ అయ్యుండి తను ఇప్పటి వరకు సంపాదించిన ప్రతి రూపాయి ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేసి ఈ కాగితం పడవలు అనే సినిమా తీశారు. సెన్సార్ కాపీ ఒక వారంలో వస్తుంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా ఆదరించాలని కోరుకుంటున్నాను. మేము చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్కి వచ్చాము. కారణం ఏంటప్ప అంటే, మన అంజనప్ప గారు కాగితం పడవలు అనే మూవీ సుమారు 2019లో స్టార్ట్ చేశారు. 2019 స్టార్ట్ చేసి వాళ్ళు పడిన కష్టం లేదు. అంటే ఒక మనిషి ఒక స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలి. వాళ్ళు ఇప్పుడు పడుతూనే ఉన్నారు. ఆ కష్టం దాన్ని ఫలితం కావాలి, వాళ్ళు దాన్ని పడిండే బాధలన్నీ వాళ్ళు ఒక లైఫ్లో సక్సెస్ కావాలి అని అనుకుంటూ మేము ఒక 3 years 4 years బ్యాకే ఇక్కడ వచ్చి బ్లడ్ అండ్ డొనేషన్ చేయాలని సుమారుసారి అనుకున్నాము. ఆ భగవంతుడు ఈరోజు మాకందరినీ ఒక సుమారు 45 మంది దాకా ఇక్కడికి వచ్చి డొనేషన్ చేసే మాదిరి మాకు ఈరోజు దేవుడు ఆకర్షించాడు. మీరందరూ చేసి, మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ మూవీని దాన్ని ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని అంతా ఎక్కువ చేయాలనేసి మళ్ళీ మనం ప్రేక్షకులందరికీ మా అందరికీ దేవుని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ మూవీ ఫస్ట్ క్లాస్లో హిట్ కావాలని మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, ఈరోజు మా ఈ చిరంజీవి బ్లడ్ సెంటర్లో కాగితం పడవలు మూవీ టీం నుంచి మేము రక్తదానం చేస్తున్నాం. ఒక కర్ణాటక నుంచి 50 మెంబర్స్ వచ్చాం. 50 మెంబర్స్ అంటే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అంటే అంత పిచ్చి మాకి. ఆయన ఒక ఆదర్శంలో మార్గదర్శంలో నడుస్తూ ప్రతి ఇయర్ కూడా అక్కడ మా కర్ణాటకలో చిక్కబళ్ళాపురం దిబ్బూరుపల్లి అనే ఒక గ్రామంలో మేము ప్రతి ఇయర్ కూడా సార్ బర్త్డేకి, చరణ్ గారి బర్త్డేకి, పవన్ సార్ బర్త్డేకి ఒక సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్స్, పుస్తకాలు ఇవ్వడం,
ఇలాంటివన్నీ సర్వీస్ చేస్తూ వస్తున్నాం. ఇది ఒక మాకు కళ ఇక్కడ. సో మొత్తం మాకు ఇలా ఉంది, మేము ఇలా చేయాలనుకున్నప్పుడు ఆంజనప్ప వాళ్ళు సినిమా ప్రొడ్యూసరు కాగితం పడవలు సినిమా తీశారు. సార్ ఇలా ఉంది సార్ అన్నప్పుడు సరేనండి మీకోసం మనమందరూ సరి వెళ్దాం, అక్కడ ఒక సర్వీస్ మాకి మైండ్లో ఉంది, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మేము ఈ సర్వీస్ చేయాలనుకొని, దయచేసి మనమందరూ వెళ్దామండి అన్నప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాం సార్, హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. సో అందరూ కలిసి కట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ ఒక్క రక్తదాన శిబిరాల్లో పాల్గొని మేమందరూ కూడా ఇక్కడ మొత్తం ఒక 45 మెంబర్స్ బ్లడ్ ఇచ్చామన్నమాట. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సేవా కార్యక్రమంలో ఎందుకో ఒక ప్రాణదాత కావాలని ఆశిస్తున్నాము. ఆయన మాకి గాడ్ అని చెప్పొచ్చు. మేము చాలా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ మాకు దేవుడు చిరంజీవి గారు అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి సిచ్యుయేషన్స్ కూడా. సో అలాంటప్పుడు ఇక్కడ వచ్చి మీకు బ్లడ్ డొనేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే కాగితం పడవలు సినిమా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎన్నో సినిమాలు రావచ్చు పోవచ్చు, కానీ ఒక సేవా మనోభావం ఉండి అలాంటి వాళ్ళు సినిమా చేయడం చాలా అరుదైనది. అలాంటి వాళ్ళు సినిమా తీశారు. మెగా ఫ్యామిలీ మనమందరూ కూడా కలిసి ఆ ఒక సినిమా యూనిట్ సంబంధించినట్లుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుదాం. ఆ తర్వాత సినిమా సక్సెస్ కావాలని నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరూ చూడాలని ఆశిస్తున్నాం సార్. సో అందుకని మేము ఇక్కడ అందరికీ వచ్చాము. నెక్స్ట్ కూడా మాకి కంపల్సరీ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ ఒక సక్సెస్ మీట్ కూడా ఇక్కడికే జరుపుకొని మేము దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన మెగాస్టార్ గారి రక్తదాన శిబిరానికి వచ్చిన మన చిక్బల్లాపూర్ నుంచి వచ్చిన సినిమా బృందానికి అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. మెగాస్టార్ గారు అంటే అందరికి కూడా ఇష్టమే. నేను కూడా చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారి ఫ్యానే, ఇప్పటికి కూడా ఆయన ఫ్యానే, ఎప్పటికి కూడా ఆయన ఫ్యానే. సో వీళ్ళు అంత ప్రేమతోటి కాగితం పడవాలని మొత్తం బృందం అంతా బ్లడ్ డొనేషన్ చేయడానికి బెంగళూరు నుంచి ఇక్కడ దాకా రావడం చాలా గ్రేట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ గారి అభిమానులు అంటే ఇక్కడే కాదు, మొత్తం ఆల్ ఓవర్ యూనివర్స్లో ఉన్నారు. ఎక్కడి నుంచి అన్న అందరికి కూడా ఉంటుంది వచ్చి ఇవ్వాలని చెప్పి, కానీ మీరు అంత ధైర్యం చేసి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మీతో పాటు ఇంకా నెక్స్ట్ ఎంతమంది అయినా వచ్చి ఇలా ఇస్తే ఎంతోమందికి మనం ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము. అండ్ ఇప్పుడు ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఇలాంటి అభిమానులు ఉండబట్టికే. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ కాగితం పడవల సినిమా మంచి బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా అందరూ కూడా ఇలాంటి డొనేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అలాగే ముఖ్యంగా సదా నన్ను పిలిచాడు ఈరోజు రమ్మని చెప్పి వచ్చిన. సో మిమ్మల్ని అందరికీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. జై చిరంజీవ, జై చిరంజీవ.